తెలుగుదేశం ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు కూడా మత్స్యకారులకు అండగా నిలవడం మన ప్రభుత్వం యొక్క ముఖ్య లక్షణం. ప్రతిసారి కూడా వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మనం ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడడం జరిగింది. అదేవిధంగా మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య కృష్ణాపురం దగ్గర బోట్లు పట్టుకుని అవి జువెళ్ళదన్ని దగ్గర పార్క్ చేయడం జరిగింది. వాటిల్ని తమిళనాడు వాళ్ళు అక్కడి నుంచి ఆ బోట్లు తీసుకెళ్ళిపోయారు. గత నెలల్లో 4 బోట్లు కూడా బోట్ ఓనర్స్ తీసుకుపోయి మెరైన్ ఇంజనీరింగ్ దగ్గర నుంచి వాళ్ళకి తెలియకుండా ఆ డిపార్ట్మెంట్కి, పోలీస్ కానీ ఎవరికి తెలియకుండా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. దాని మీద చాలా పెద్ద ఇది కూడా జరిగింది. కానీ ఇప్పుడు ఇది ఎప్పుడో నుంచి ఉన్న సమస్య. మన మత్స్యకారులు, తమిళనాడు మత్స్యకారులు వచ్చి పెద్ద బోట్లు తీసుకొని వచ్చి మన మత్స్యకారులను బెదిరించి మనకి అందాల్సిన జల సంపదని వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారని మన మత్స్యకారులు ఎప్పుడో నుంచి మనకి చెప్తున్నారు. దానికి ఏదో ఒక ఎండ్ పాయింట్ తీసుకురావాలని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 2-3 సార్లు అందరితో మీటింగ్ పెట్టి మన నెల్లూరు కాన్స్టిట్యున్సీ నుంచి ఉన్న ఎమ్మెల్యేలు కానీ, తీర ప్రాంత ఎమ్మెల్యేలు అందరితో కూడా కలిసి, మినిస్టర్స్ అందరూ కలిసి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. సో అప్పుడు దాని ప్రకారంగా డిసైడ్ చేసి వెంటనే 2 బోట్లు రిపేర్ చేసి మత్స్యకారులకు అన్యాయం జరగకుండా ఆ బోట్లని డిఫెన్స్ వాళ్ళతో, మెరైన్ ఇంజనీరింగ్ వాళ్ళతోటి, అలాగే పోలీస్ తోటి సెక్యూరిటీ బోట్లుగా వాళ్ళకి పంపించడం జరిగింది. ఇప్పుడు ఆ 2 బోట్లు సెక్యూరిటీగా తిరుగుతున్నాయి. మళ్ళీ వెళ్ళిపోయిన బోట్లలో 2 బోట్లు కూడా మళ్ళీ తీసుకొని పోయి అవి పట్టి అప్పగించి తీసుకొని కూడా పోయి జ్యువెలరీ దగ్గర పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం వాళ్ళకి అండగా నిలబడి మనం ఒక 4 బోట్లు రాబోయే రోజుల్లో, ఇప్పుడు మత్స్యకారులు వేట నిషేధ సమయం ఉంది, ఒక 2 నెలలు. అది ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఉంటుంది. ఈ సమయం లోపల వాళ్ళకి సీఎం గారు మొన్న సూలూరుపేటకు వచ్చినప్పుడైతేనేమి, ఉదయగిరికి వచ్చినప్పుడైతేనేమి హామీ ఇవ్వడం జరిగింది. మత్స్యకారులకు మేము అండగా ఉంటాం, వాళ్ళకి ఎటువంటి లేకుండా ఒక 4 బోట్లు, తిరుపతిలో 1 స్టీల్ బోటు, అలాగే నెల్లూరుకి 2, ఒక స్టీల్ అండ్ ఒక ఎఫ్ఆర్పి బోటు, అలాగే బాపట్లలో 1 ఎఫ్ఆర్పి బోట్లు ఇవ్వబోతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల మత్స్యకారులకి వాళ్ళు ఇంతకు ముందు పడుతున్న ఇబ్బందులు లేకుండా పోతాయని చెప్పి సీఎం గారు తెలియజేశారు. కాబట్టి మేమందరం కూడా చెప్తున్నాం, మత్స్యకారుల సోదరులకు అందరికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అని చెప్పి కూడా చెప్తున్నాం. అలాగే రేపు జరగబోయే 162 గ్రామాల మీటింగ్ కూడా, అది వాళ్ళ కుల సంఘాలకి సంబంధించి వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఆ మీటింగ్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవడానికి అన్ని అనుమతులు ప్రభుత్వం ఇచ్చింది. అదేవిధంగా సపోర్ట్గా కూడా వాళ్ళకి ఏమైనా అవసరమైతే సపోర్ట్ కూడా చేస్తామని కూడా మన ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలిచిందని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడ కూడా మత్స్యకారులకి తెలుగుదేశం ప్రభుత్వంలో అన్యాయము అనేది జరగదు అని చెప్పి మన ముఖ్యమంత్రి గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు, సంబంధిత మినిస్టర్స్ అందరూ కూడా మాట ఇవ్వడం జరిగింది. ఇది తప్పకుండా మత్స్యకారులకి అండగా ఉండే ప్రభుత్వం అని చెప్పి మరోసారి మనం నిరూపించుకోబోతున్నాం. వైసీపీ వాళ్ళు ఎప్పుడు కూడా మత్స్యకారులకి అండగా నిలిచింది లేదు, వాళ్ళని ఆదుకునింది లేదు. మేము ఎక్కడైనా ఏమైనా చేస్తుంటే ఇప్పుడు వాళ్ళ మీద ఏదో కంప్లైంట్ చేయాలి, వాళ్ళకి ఏదో ఒక ఇది కావాలి, అక్కడికి వెళ్ళడానికి జువల్ దిన్నికి వెళ్ళడానికో లేకపోతే ఇంకో దగ్గర గాడ వెళ్ళడానికో ఒక కారణం కావాలి వాళ్ళు. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ మంచి పని చేసినా అగెనిస్ట్గా వాళ్ళు ఏదో ఒకటి చేయాలని, జనాలను వేసుకొని తిరగాలనే ఒక ఉద్దేశంతో తప్పితే వేరే ఇది లేదు. సో ఎప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం మత్స్యకారులకు అండగా ఉంటుంది. ఇది గతంలో ఉండింది, ఇప్పుడు కూడా ఉంటుంది. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత, ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్తో నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో
హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.